నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక విషయాన్ని అయితే నేను చెప్పబోతాను అనమాట. సో చాలామంది అంటే ఫైన్ సెటిల్మెంట్ చేస్తూ ఉన్నారు కదా, చేసినప్పుడు వాళ్ళకి ఒక రకమైన ఇష్యూ వస్తూ ఉంది. ఆ ఇష్యూ ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అది ఎందుకు వస్తుంది, మనం దాన్ని ఎట్లా షార్ట్అవుట్ చేయాలి అనే విషయాలు మీకు క్లియర్గా ఈ వీడియో చెప్పబోతున్నాను. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మధ్య వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది అంటే ఆప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అందుకకుండా లైక్ చేయండి. అయితే ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పీఎఫ్ సంబంధించి మీకు ఎట్లాంటి సందేహం కానివ్వండి, ఏదైనా సలహా కావాలంటే మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చండి. పెయిడ్ సర్వీస్ ఉంది. మా వాట్సాప్ నెంబర్ కదా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాము. అలాగే స్క్రీన్ చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా మాత్రమే కనెక్ట్ అవ్వండి. ఓకే. అయితే ఈ వీడియో వచ్చేసరికి చాలామంది కామెంట్ సెక్షన్లోనూ అట్లాగే కొంతమంది వాట్సాప్లోనూ కరెక్ట్ అయ్యి, సార్ మేము ఫైన్ సెటిల్మెంట్ చేస్తున్నాం 19 సబ్మిట్ చేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే 19 సబ్మిట్ చేస్తున్నాం అనమాట. సో 19 సబ్మిట్ చేస్తున్నప్పుడు మీకు చూపిస్తాను ఆ స్క్రీన్ షాట్. ఓకేనా, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఒక పాపప్ వస్తుంది అనమాట. 19 సెలెక్ట్ చేయంగానే ఇక్కడ లింక్డ్ పాన్ స్టేటస్ ఈజ్ ఫెయిల్డ్, హయ్యర్ రేట్ ఆఫ్ టీడీఎస్ విల్ బి ఇన్ఫోర్స్డ్ ఇఫ్ టీడీఎస్ ఈజ్ అప్లికేబుల్ అని చెప్పేసి ఇట్లా ఒక పాపప్ వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా ఈ పాన్ దగ్గర నెంబర్ అయితే చూపిస్తూ ఉంటుంది, బట్ లింక్ అయ్యి ఉంటుంది, నెంబర్ చూపిస్తూ ఉంటుంది, బట్ రెడ్ కలర్లో ఇట్లాంటి ఇష్యూ వస్తుంది అనమాట. హయ్యర్ రేట్ ఆఫ్ టీడీఎస్ విల్ బి ఇన్ఫోర్స్డ్ ఇఫ్ టీడీఎస్ ఈజ్ అప్లికేబుల్ అని చెప్పేసి. ఓకే. సో ఇట్లా చాలామందికి ప్రస్తుతానికైతే అందరికీ వస్తుంది, ఒకళ్ళకనే కాదు అందరికీ వస్తుంది అనమాట. ఓకేనా. పాన్ కార్డ్ లింక్ చేసినా చేయకపోయినా సో చాలామందికి వస్తుంది. ఇదేంటంటే ఓన్లీ టెక్నికల్ గ్లిచ్ అనమాట. ఓకేనా. సో టెక్నికల్ ఇష్యూ ఉండడం వల్ల ఈ ఫంక్షనాలిటీలో సో ఇట్లాంటి ఇష్యూ అనేది మనకు జనరేట్ అవుతుంది. ఇది ఈ రోజు వచ్చిందే కాదు, సో గత కొన్ని సంవత్సరాల నుంచి సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చాలాసార్లు అయితే చూశాను. బట్ మీరు ఇప్పుడు 19 సబ్మిట్ చేయాలా లేదా అనే సందేహంలో ఉంటారు, సంసిగ్ధంలో ఉంటారు అనమాట. ఓకే. సో నో ఇష్యూ అండి, మీరు పెట్టాలంటే కనుక 19 సబ్మిట్ చేసేవచ్చు. ఎందుకంటే మోస్ట్లీ మీరు కేవైసీ, ఓకేనా, మేనేజర్లోకి వెళ్ళి కేవైసీ ఆప్షన్ క్లిక్ చేయండి. అండ్ ఆ తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు మీ కేవైసీ డాక్యుమెంట్స్, అంటే ఏవైతే కరెంట్లీ యాక్టివ్ కేవైసీ ఉంటుందో అక్కడ మీ పాన్ కార్డు అప్రూవ్ అయిందా లేదా చెక్ చేసుకోండి. ఓకేనా. సో ప్రస్తుతానికైతే డిఎస్సి ద్వారా ఎంప్లాయర్ అప్రూవ్ చేస్తారు కదా, సో అది లింక్ అయ్యి ఇక్కడ అప్రూవ్డ్ అని చెప్పేసి వస్తుంది. సో ఇట్లాంటి వాళ్ళకి నో ప్రాబ్లం. సో మీరైతే నిర్భయంగా ఆ ఫామ్ 19ని అక్కడ సబ్మిట్ చేయొచ్చు అనమాట. బట్ ఏంటంటే మీ సర్వీస్ ఒకవేళ కనుక 5 years బిలో ఉండి మీరు 50,000 కంటే ఎక్కువ తీస్తే ఫామ్ 121 అనేది మస్ట్ అండ్ షుడ్గా అప్లోడ్ చేయండి, లేకపోతే మీకు ఇష్యూ అవుద్ది. ఓకేనా. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. చాలామందికి ఇంకో డౌట్ ఉంది, సార్ మాకు ఇక్కడ స్టార్ మార్క్ కనబట్లేదు, ఇది మ్యాండటరీ కాదు కదా, నేను అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి. సో ఎందుకు మ్యాండటరీ, ఎందుకు మనకి ఇవ్వలేదు స్టార్ మార్క్ అనేది? 5 years బిలో సర్వీస్ ఉన్న వాళ్ళకి మాత్రమే కదా, 5 years అబోవ్ సర్వీస్ ఉంటే అవసరం. ఓకేనా. సో అట్లాంటి వాళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి స్టార్ మార్క్ ఇవ్వలేదు. ఓకేనా. సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. మీకు మాత్రం 5 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా 50,000 కంటే ఎక్కువ తీస్తే 121 అప్లోడ్ చేయండి. అయితే మెయిన్లీ మనకి ఏంటంటే ఇక్కడ పాన్ కార్డు ఇక్కడ లింక్ అవ్వలేదని చెప్పేసి ఇట్లా మనకి ఒక ఇష్యూ కనబడుతుంది కదా. ఓకేనా. ఫెయిల్ అని చెప్పేసి ఇది మనకేంటంటే టెక్నికల్ ఇష్యూ వల్ల మాత్రమే వస్తూ ఉంది. మీరు పెట్టాలంటే పెట్టండి, లేదు ఇంకా భయంగా ఉంది మాకెందుకులే అని చెప్పేసి టీడీఎస్ ఎక్కువ పడే అవకాశం ఉందని అని చెప్పేసి చాలామంది సంసిగ్ధంలో ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు వెయిట్ చేయండి, నో ప్రాబ్లం. బట్ 19 అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూ. ఇది చాలాసార్లు చూశాను నేను, ఈరోజు వచ్చింది కాదు. సో ఇంతకుముందు చాలాసార్లు గత కొన్ని సంవత్సరాలుగా ఇట్లాంటి ఇష్యూ అనేది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఇది పెద్ద ఇష్యూ అయితే కాదు. ఓకే. సో ఇది ప్రతి ఒక్కరు అడుగుతున్నారు అన్న ఉద్దేశంతో చెప్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు సలహా సందేహం ఉంటే కనుక మమ్మల్ని అయితే కనెక్ట్ అవచ్చు. పెయిడ్ సర్వీస్ ఉంది. మా వాట్సాప్ నెంబర్ మీరు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే కింద లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ చూడే కింద సబ్స్క్రైబ్ ఉంది అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.